వృశ్చిక రాశి వారు ఈ వారం సమస్యల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. తీరుద్దాంలే, చేద్దాంలే, ముందు ముందు ఆలోచిద్దాంలే అనేటటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయటం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోతూ ఉంటారు. నిలకడగా, నిదానంగా సమస్యలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న విషయాలకే కోపము, ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి చాలా దూరంగా ఉండండి. జరిగింది ఏదో జరిగింది, భవిష్యత్తును చక్కగా అందంగా తీర్చిదిద్దుకుందాము అనేటటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు. ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా మీరు దాచిపెట్టుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలో ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇతరుల యొక్క ప్రవర్తన, మాట తీరు మీకు కొంత బాధను కలగచేస్తూ ఉంటుంది. సంయమనం పాటించండి. ఎవరిని ఏమీ కూడా మీరు విమర్శించకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబపరమైనటువంటి మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడిని కూడా మీరు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాలు, సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఈ వారం చర్చకొస్తూ ఉంటాయి. అలాగే స్నేహితులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ఈ వారం వేరువేరు కార్యక్రమాలను రూపొందించుకునేందుకు ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు ఈ వారం ఖచ్చితంగా నిల్వ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులు కొంత లక్ష్యాలను మీకు నిర్దేశిస్తూ ఉంటారు. వాటిని సాధించుకునేందుకు కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఆశావహ దృక్పథంతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. పలు రకాల ఉపాధి అవకాశాలను కూడా మీరు చక్కగా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. విందు వినోదాలు, వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించడం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం, రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. స్వామివారికి వడపప్పు, పానకమును నివేదన చేయాలి. పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానాదులు చేయటం వలన విశేష శుభ ఫలితాలు పొందవచ్చు.